హలాల్ హిందువులకు నిషిద్ధమా? హలాల్ తింటే హిందువులు మతభ్రష్టులు అవుతారా? అసలు మాంసమే తినకూడదని కొంతమంది హిందువులు అంటుంటే మరికొంతమంది హిందువులు హలాల్ మాంసం తినకూడదండి అని అంటున్నారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఇప్పుడు మన ఆధారాలతో పాటు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలాల్ అంటే ముస్లింల విధానమని, హలాల్ అంటే ముస్లింల ఆచారం ప్రకారం జంతువును కోసి తినటమని కొందరు భావిస్తుంటే, మత విద్వేషాలను రెచ్చగొట్టే కొందరు వేర్పాటువాదులు ఎంతవరకు వెళ్ళిపోయారంటే హలాల్ హిందువులకు నిషిద్ధమని, హలాల్ వెనుక ఏదో కుట్ర కోణం ఉందని, హలాల్ అంటే తినే పదార్థాలపై ఉమ్మటమని, ఎంగిలి చేయటమని కొన్ని అబద్ధ ప్రచారాలను సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో సర్వసామాన్యం చేయటం వలన సాధారణ ప్రజల్లో హలాల్ పట్ల అనేక అపార్థాలు ఏర్పడిపోయాయి. ముందుగా అసలు హలాల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సంక్షిప్తంగా హలాల్ అన్న అరబీ పదానికి ధర్మసమ్మతమైన అని అర్థం. దీనికి భిన్నంగా హరాం అంటే ధర్మసమ్మతం కాని అని అర్థం. ఉదాహరణకు ధార్మిక గ్రంథాల ప్రకారం వివాహం చేసుకోవటం హలాల్ ధర్మసమ్మతం అయితే, వ్యభిచారం హరాం అధర్మం అవుతుంది. సక్రమ పద్ధతిలో సంపాదించడం హలాల్ అయితే, అక్రమంగా సంపాదించడం హరాం అంటే నిషేధం అన్నమాట. ఈ విధంగా ధర్మసమ్మతం చేయబడిన ప్రతిదీ హలాల్ అవుతుంది, ధర్మసమ్మతం కాని ప్రతిదీ కూడా హరాం అవుతుంది. మరి అలాంటప్పుడు తినే పదార్థాలను హలాల్ చేయడం అంటే ఏంటి అంటే హానికర పదార్థాలను తొలగించి శుద్ధి అంటే ప్యూరిఫై చేయుట మరియు తినటానికి వాడుటకు యోగ్యమైనదనే అర్థాలు వస్తాయి. దీనికి భిన్నంగా హరాం అంటే ఏంటి? తినుటకు వాడుటకు యోగ్యం కానివి లేదా నిషిద్ధమైనవి, ప్రొహిబిటెడ్ ఏవైతే ఉంటాయో వాటిని హరాం అని అంటారు. ఉదాహరణకు ఖురాన్లోని సూరా బఖరా 2:168 ప్రకారం ప్రజలారా భూమిలో ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వాటన్నిటిని మీరు తినండి అని ఖురాన్ ఆదేశిస్తుంది. ఈ ఖురాన్ వాక్యం యొక్క అరబీ మూలంలో హలాలన్ తయ్యిబా అనే పదం మనం చూడగలం. అంటే ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వాటిని మీరు తినండి అని అర్థం. మత్తు పదార్థాలు, చచ్చిన జంతువు, పంది మాంసం, రక్తం వగైరా మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను సేవించటాన్ని దేవుడు ఇక్కడ నిషేధించాడు. అలాగే సమస్త ధార్మిక గ్రంథాలు కూడా నిషేధిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఏ హిందువు అయినా నేను హలాల్ తినడు అంటున్నాడంటే దాని అర్థం నేను పరిశుభ్రమైన వాటిని తినడు అని చెప్పటమే. హలాల్ చేయబడిన మాంసం అంటే అర్థం సృష్టికర్త అయిన దేవుని నామస్మరణ చేస్తూ జంతువు కంఠాన్ని, మెడ రక్త నాళము అంటే జోగ్లర్ వేన్ని మాత్రమే కత్తిరించి పూర్తి రక్తాన్ని బయటకు తీయటం ద్వారా శుద్ధి, ప్యూరిఫై చేయబడిన జంతు మాంసాన్ని హలాల్ మాంసము అని అంటారు. ఈ ప్రక్రియలో జంతువు యొక్క మెడ శరీరంతో వెంటనే వేరు చేయకపోవడం వలన జంతువు గుండె ఒక్కసారిగా ఆగిపోకుండా వెన్నుపూస ద్వారా మెదడుకు, హృదయానికి మధ్య రక్త సరఫరా అయ్యే నాళాలు, వెజిల్స్ దెబ్బతినకుండా పూర్తి రక్తం బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా దైవ నామస్మరణ చేస్తూ హలాల్ అంటే ధర్మసమ్మతం చేసిన మాంసాన్ని తినాలని హిందూ శాస్త్రాల్లోనూ మనం చూడగలం. ఈ విధానానికి భిన్నంగా జంతు తలను ఒక్క వేటితో నరికేయటాన్ని జట్కా విధానం అంటారు. ఈ విధానం వలన జంతు శరీరం నుండే నాలికలలో, వెజిల్స్లో ఎక్కడి రక్తం అక్కడే ఆగిపోయి గడ్డ కట్టుకుపోతుంది. కాబట్టి హలాల్ చేయబడిన మాంసమే ఆరోగ్యకరమని, ఇంకా జట్కా చేయబడిన మాంసం అనారోగ్యకరమని అటు ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారన్నది మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయం. డాక్టర్ వికే మోడీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మీట్ టెక్నాలజీ ఎట్ ద సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ మైసూర్ వారు చెప్తున్నది ఏంటంటే హలాల్ పద్ధతిలో జంతు శరీరంలో రక్తం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది మరియు ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది ఆ మాంసం. దీనికి భిన్నంగా జట్కా పద్ధతి అంటే మెడ ఒక్కసారిగా వేరు చేయటం వలన జంతు శరీరంలో రక్తం గడ్డ కట్టేస్తుందని, తద్వారా శరీరంలో సూక్ష్మజీవులు ఉండిపోయి మాంసం విషతుల్యంగా మారిపోతుందని చెప్పడం జరిగింది. డాక్టర్ కరుణా చతుర్వేది, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, అపోలో హాస్పిటల్ న్యూఢిల్లీ సైతం హలాల్ పద్ధతి ఎంతో ఆరోగ్యకరమైందని, దానివల్ల జంతు శరీరంలో రక్తం ఎక్కడ గడ్డ కట్టి విషతుల్యంగా మారిపోకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. జట్కా పద్ధతి హైందవుల ఆచారమా? నిజానికి జట్కా పద్ధతి అసలు హైందవుల ఆచారం కానే కాదు. హిందూ శాస్త్రాలు ఎక్కడ జట్కా పద్ధతిలో జంతు మాంసం తినాలని లేదు. వాస్తవానికి అది పంజాబ్ సిక్కుల ఆచారం. వారే 20వ శతాబ్దంలో జట్కా పద్ధతిని ప్రపంచంలోకి తెచ్చారు. సిక్కు మత పండితులు కూర్చిన రేహత్ మర్యాద అన్న గ్రంథంలో చాప్టర్ 13 సెక్షన్ 6లో ముస్లింలు చేసే హలాల్ పద్ధతిలో జంతు మాంసం తినటం వారి కోసం నిషిద్ధమని రాసుకున్నారు. ఆ తరువాతి కాలంలో విషయ పరిజ్ఞానం లేని హిందువులు ఈ సిక్కుల జట్కా విధానం, హిందువుల ఆచారం ప్రచారం చేయడం మొదలెట్టారు. హలాల్ మాంసాన్ని తినమని హిందూ శాస్త్రాలు కూడా ఆదేశిస్తున్నాయి. కానీ పాపం వీరికి తెలియదు. ధార్మిక పద్ధతిలో జంతువులను హలాల్ చేయటం అంటే దైవ నామస్మరణ చేస్తూ
జంతు కంఠాన్ని, మెడనాలను అంటే జ్యూగులర్ వేన్ను కొయ్యటం అన్నమాట. ఇదే విషయాన్ని స్వామి భాస్కరానంద గారి మాటల్లో గమనిస్తే, ఏ ఆహారమైనా మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి. స్వామి భాస్కరానంద హిందూ మత సారాంశం అనే పుస్తకంలోని పేజీ నంబర్ 58 మరియు 59లో ఈ విషయం చూడవచ్చు. అలాగే భగవద్గీతలో సైతం, ఓ అర్జున, నీవేది చేసినను, తినినను, హోమమునర్చినను, దానము చేసినను, తపస్సు చేసినను దానిని నాకు అర్పింపు అని గీతాశాస్త్రం 9వ అధ్యాయం 27వ శ్లోకంలో మీరు చూడవచ్చు. ఇక్కడ ఖురాన్లోని సూర బహ్రా 2:172 పరిశీలిస్తే, అల్లా నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే. మరణించిన వాటిని తినకండి, రక్తాన్ని, పంది మాంసాన్ని ముట్టకండి అని ఖురాన్లో ఈ విషయాలు చెప్పబడ్డాయి. అలాగే హిందూ శాస్త్రాల్లో కూడా హలాల్ హరాములుగా నిర్దేశిస్తున్నవి ఏమిటని మనం చూసినట్లయితే, దైవ నామస్మరణ చేసిన తర్వాతనే మాంసమును భుజింపవలయును అని మను ధర్మశాస్త్రం 2వ అధ్యాయం 176వ మంత్రంలో ఉంది. వేద మంత్రములచే బ్రోక్షణము చేయక ఊరకే చంపబడిన పశువులను విప్రుడెన్నడూ భుజింపరాదు. మను ధర్మశాస్త్రం 5వ అధ్యాయం 36వ మంత్రము. అలాగే యాగమున మంత్రముతో గాక ఊరకే చంపబడిన జంతు మాంసమును నా హోమము చేయక ముందు ఉపయోగించడి హవిస్సును భక్షింపజాలదు. మను ధర్మశాస్త్రం 5వ అధ్యాయం 7వ మంత్రం. వరాహ అంటే పంది మాంసం అమ్మేవారికి కుడి చెయ్యి ఎడమకాలు లేదా ఎడమకాలు కుడి చెయ్యి ఖండించాలని విష్ణు స్మృతిలోని 5వ అధ్యాయం 49వ మంత్రంలో ఉంది. ఈ విధంగా ఇటు ఖురాన్లోనే కాక అటు హిందూ శాస్త్రాల్లో సైతం దైవ నామస్మరణ చేసి కోసిన హలాల్ జంతు మాంసాన్ని తినాలని, వాటికి అవే చనిపోయిన జంతు మాంసాన్ని కానీ, పంది మాంసాన్ని కానీ, రక్తాన్ని కానీ తినకూడదని చెప్పబడుతున్న అనేక ఆదేశాలను చూడగలం మనం. కాబట్టి ముస్లింలు బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అంటే దేవుని నామముతో దేవుడే గొప్పవాడని పలుకుతూ జంతువుని బలివ్వడం జరుగుతుంది. ఇది ముస్లింల పద్ధతే కాదు, హిందూ శాస్త్రాల్లో నిర్దేశించిన పద్ధతి కూడా. అల్లా అంటే ముస్లింల దేవుడు అన్నది కేవలం ధార్మిక గ్రంథ జ్ఞానం లేని వారు మాత్రమే చెప్పే మాటలు ఇవి. అల్లా అంటే ఆరాధనీయుడు అని, సర్వేశ్వరుడు అని, సృష్టికర్త అని అర్థం. హైందవ భాషలో చెప్పాలంటే అక్షర పరబ్రహ్మ అని అర్థం అల్లా అంటే. అలాగే యెహోవా అని బైబిల్లో పరిచయమైన సృష్టికర్తే అరబీ భాషలో అల్లాగా పిలువబడుతున్నాడే తప్ప ఇక్కడ అల్లా వేరు, యెహోవా వేరు, సృష్టికర్త వేరు ఎంత మాత్రం కాదు. ఈ హలాల్ ఫుడ్ విషయంలో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హలాల్ హిందువుల పైన బలవంతంగా రుద్దబడుతుందా? అంతర్జాతీయంగా వస్తువులను ఎగుమతి చేసే కంపెనీలు తమ ప్రొడక్ట్స్ పై హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దానిని చూసి విషయ పరిజ్ఞానం లేని కొందరు హిందువులకు వ్యతిరేకంగా కుట్ర పన్నటానికి మరియు వారిపై హలాల్ను బలవంతంగా రుద్దటానికి మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుందని దుష్ప్రచారాలు చేస్తుంటారు. నిజానికి హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ అమ్ముతున్న లేక ఎగుమతి చేస్తున్న కంపెనీలన్నీ కేవలం ముస్లింలకు చెందినవి మాత్రమే కావు, అందులో అధిక శాతం హిందువులవే ఉన్నాయి. అంతేకాదు అంతర్జాతీయంగా తమ ప్రొడక్ట్స్ను ఎగుమతి చేసేటటువంటి అదానీ, రిలయన్స్, టాటా, హిందుస్థాన్ లివర్ వగైరా కంపెనీలన్నీ కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకున్నాయి. హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ అంటే ఆరోగ్యానికి నష్టం కలిగించే పంది కొవ్వు, ఆల్కహాల్ వగైరా హానికర పదార్థాలు కలపకుండా అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ధి ప్యూరిఫై చేయబడిన ఆహార పదార్థాలని అర్థం. ఉదాహరణకు కొన్ని కంపెనీలు బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలే కాక కొన్ని రకాల కాస్మోటిక్స్ వగైరా వాటి మీద కూడా వారు హలాల్ సర్టిఫికేషన్ ఉంటుంది. అలా దేనికి అంటే వాటిలో పంది కొవ్వు కానీ ఆల్కహాల్ కానీ కలపలేదని, అలాగే గ్లీజరిన్, జిలాటిన్ లేదా కొవ్వు పదార్థాలు కలిపినా అవి పంది నుండి సేకరించినవి కాదని, ఒకవేళ వాటిలో కొవ్వు పదార్థాలు వాడినప్పటికీ మేక, గొర్రె వగైరా హలాల్ జంతువుల కొవ్వును ఉపయోగించడం జరిగిందని నిర్ధారించడానికి మాత్రమే ఈ హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. అలాగే హలాల్ టూరిజం ఎప్పుడైనా మీరు విన్నారా? హలాల్ టూరిజం ప్యాకేజీలను కూడా కొన్ని కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయంటే వాటి టూరిజం ప్యాకేజ్లో అవి ఆల్కహాల్ మరియు ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు లేకుండా పూర్తి హలాల్ ఫుడ్స్ను మాత్రమే అందించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో హలాల్ ఫుడ్స్ కున్న డిమాండ్ ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ముస్లింల సంఖ్య దాదాపు 1.9 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 24.1% అన్నమాట. పైగా ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్లో 19% హలాల్ ఫుడ్స్కు మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా $2.3 ట్రిలియన్ హలాల్ ఫుడ్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. అంత పెద్ద అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల అమ్మకాల కోసం ఇతర దేశాల మాదిరిగానే ఇండియా నుండి విదేశాలకు ఎగుమతులు అయ్యేటటువంటి ప్రతి వస్తువులకు కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. అంతెందుకు, మహారాష్ట్రకు చెందినటువంటి పీపీ ఫుడ్స్ అనే సంస్థ నిజానికి బియ్యం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. ఈ కంపెనీ ఎటువంటి మాంసాహార ఉత్పత్తులను ఎగుమతి చేయదు. అయినప్పటికీ ఇది ముస్లిం దేశాల్లో ఉన్న అతిపెద్ద మార్కెట్లో వ్యాపారం చేయడానికి హలాల్ సర్టిఫికేషన్తో ఎగుమతి చేస్తుంది. అలాగే ఐటీసీ కంపెనీ,
ఇండియా నుండి ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమ ప్యాకెట్లపై సైతం హలాల్ సర్టిఫికేషన్తో ఎగుమతి చేస్తుంది. గోధుమలు, బియ్యం, పిండి పదార్థాలకు హలాల్ సర్టిఫికేషన్ దేనికి అంటే అవి అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ధి అంటే ప్యూరిఫై చేయబడినవి అనే అర్థం. భారతదేశంలో అమ్మకాల వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ పై ఫసాయ్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ సరిపోతుంది. అలాగే హలాల్ సర్టిఫికేషన్ అన్నది ప్రభుత్వంచే గుర్తింపు పొందినది. హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జామియతుల్ ఉలమా హింద్, హలాల్ ట్రస్ట్ వగైరా సంస్థల ద్వారానే పొందవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా హలాల్ ఫుడ్స్ కు సంబంధించినటువంటి డిమాండ్ తెలియని కారణంగానే కొంతమంది అవగాహన లేని వారు మాత్రమే హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ని హలాల్ మాఫియా అని భ్రమపడుతుంటారు. ఇలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవారే ముస్లిమేతరులపై బలవంతంగా రుద్దటానికి హలాల్ సర్టిఫైడ్ పదార్థాలు అమ్ముతున్నారని తెగ బాధపడిపోతున్నారు. మాకు మా మతానికి అన్యాయం జరిగిపోతుందని హలాల్ ఫుడ్స్ను, హలాల్ ప్రొడక్ట్స్ను బైకాట్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటారు. చివరిగా హలాల్ అంటే తినడానికి లేదా వాడుటకు శుభ్రమైనటువంటి, ఆరోగ్యకరమైన మరియు ధర్మసమ్మతం చేయబడిన పదార్థాలని అర్థం. ఒకవేళ మాకు హలాల్ అవసరం లేదంటే మాకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు ధర్మసమ్మతమైన పదార్థాలు తినటం, వినియోగించడం ఇష్టం లేదని ప్రకటించడమే అవుతుంది. అలాంటి వారికి ప్రపంచంలో అపరిశుభ్రమైన, పనికి మాలిన, హరాం, నిషిద్ధంతో కూడినటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. అందులో మీకు ఇష్టం వచ్చినవి మీరు తినండి. ఎందుకంటే ధర్మంలో బలవంతం లేదని. అలానే హలాల్ ఫుడ్ని బైకాట్ చేయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బైకాట్ చేసిన దాంతో సమానం. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ఎవరైతే మతోన్మాదంతో హలాల్ ఫుడ్ను బైకాట్ చేయాలని ఎవరైతే కోరుకున్నారో వారికి బ్రదర్ సిరాజ్ గా నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, ముందు మీరు ఈ పని చేయండి. అదేంటంటే, ఎవరైతే హిందూ వ్యాపారస్తులు హలాల్ సర్టిఫైడ్ లైసెన్స్ తీసుకొని తమ యొక్క వ్యాపారాలను ఇతర దేశాల్లో, గల్ఫ్లో విస్తరింపజేస్తున్నారో ముందు మీరు వారితో పోరాడండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఈ విషయం చెప్పండి. అవగాహన రాహిత్యంతో మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే హలాల్ని మీరు నిషేధిస్తున్నారంటే దేశ ఆర్థిక వ్యవస్థను నిషేధించిన దాంతో సమానం మీరు తెలుసుకోండి. ఈ హలాల్ ఫుడ్కు సంబంధించి ఇంకా ఏదైనా మీకు అపోహ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ కామెంట్ని సంస్కారబద్ధంగా మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.